నమస్తే. పట్టుమని 5 రోజులు లేదు పార్లమెంట్ ఎన్నికలు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలకు సంబంధించి ఏదైతే జేడీఎస్ సంబంధించి దేవేగౌడ్ మనవడైనటువంటి ప్రజ్వల్ రవణ్ ఎవరైతున్నారో దాదాపు 3000 వీడియోలు, అశ్లీల వీడియోలు పెన్ డ్రైవ్లో దొరికినాయి. కానీ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలంతా కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే గాంధీ భవన్లో యూత్ ఏదైతే మహిళా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సునీతారావు గారు కూడా దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. సునీతారావు గారు ఎందుకు దీక్ష చేస్తూ ఉన్నారు? ప్రజ్వల్ రేవణ్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని మీరు కోరుతా ఉన్నారు? ఈరోజు మహిళ సురక్షితంగా లేదు అని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసినారు. గత 9.5 సంవత్సరంగా బీజేపీ ప్రభుత్వము ఎప్పటి నుంచి అయితే ఎగ్జిస్టెన్స్కి వచ్చిందో ఆ రోజు నుంచి మా పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఈరోజు ప్రజ్వల్ రేవణ్ పారిపోయినాడు జర్మనీ కంటే మోదీ గారు ఒక్క మాట మాట్లాడట్లేదు. ఈరోజు మా పిల్లల బ్రతుకులు రోడ్డు మీద ఉన్నాయి. ఈరోజు 2970 ప్రోన్ వీడియోలు రాష్ట్రం దేశంలో చుట్టుముట్టు తిరుగుతున్నాయి. ఇది దేనికి సంకేతం ఇస్తున్నారు బీజేపీ ప్రభుత్వం అని నేను అడుగుతున్నాను. బీజేపీలో నిజంగా కూడా చాలా వరకు గతంలో కూడా సంఘటనలు జరిగినాయి. వాళ్ళ ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళని వేసుకొని తిరుగుతాడు ప్రధానమంత్రి. ఈరోజు ప్రజ్వల్ రేవణ్ కోసం ఏప్రిల్ 14న ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనను గెలిపియాలని కోరుతున్న ఈయన అయ్యా కొడుకులు కలిసి 1000 కేసుల పైన రిజిస్టర్ అయింది. 16 ఏళ్ల పిల్ల నుంచి, 16 ఏళ్ల బాలిక నుంచి 65 ఏళ్ల ముసల్దాని వరకు కూడా వదలకుండా ఈరోజు అన్ని ప్రోన్ వీడియోస్ తీశారంటే సిగ్గు శరం అనేది లేనే లేదు బీజేపీ పార్టీ వాళ్ళకని నేను అనుకుంటాను. ఏ ఆడపిల్లనన్నా కూడా ఈ తల్లి కూడా ఆడపిల్లని కాపాడుకోవాలని కోరుకుంటుంది. మరి ఈరోజు 2 క్యాబినెట్ మంత్రులు స్మృతి ఇరానీ కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ, మీనాక్షి లేఖి గారు కానీ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏ ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడట్లేదు. వాళ్ళకి ఆడపిల్లలు లేరా? ఆడపిల్లల సురక్షత వాళ్ళకి కాదా? ప్రతి చిన్న ఇష్యూ పైన రియాక్ట్ అయిన స్మృతి ఇరానీ 50 రూపాయల సిలిండర్, 40 రూపాయల సిలిండర్ గురించి మాట్లాడుతుంది. పెద్ద పెద్ద మాటలు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతుంది. మరి ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడతలేనని అడుగుతున్నాను. వెళ్ళి స్మృతి ఇరానీకి చెప్తున్నా నేను, మీరు వెళ్ళి మాట్లాడండి, మాట్లాడిపించండి. బేటీ బచాओ బేటీ పడాओ అంటున్నారు. ఈరోజు బేటీకి జాన్ ఖతరే మే कौन बचाते? एक प्रधानमंत्री खामोश है. क्यों है प्रधानमंत्री खामोश? आज यहाँ पे ఒక్కటే మాట మాట్లాడతాను. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు ఎవ్వరికి కూడా మహిళలు ఓట్లు వేయరు. మా పిల్లల భవిష్యత్తు మాకు అవసరం. ఈరోజు లైంగికంగా వేధిస్తున్నారు, ఆత్మహత్యలకు పాల్పడే విధంగా చేస్తున్నారు, కిడ్నాప్లు, మానభంగాలు, ఆత్మహత్యలు. దీనికి నినాదమైన బీజేపీకి ఎవడన్నా ఓటేస్తాడా బుద్ధిన్నోడని అనుకుంటాను. అతన్ని జర్మనీ నుంచి, ప్రజ్వల్ రేవణ్ జర్మనీ నుంచి తీసుకురాకపోతే ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి తెలియకుండానే పారిపోయినాడా? ఇంకా ఏ విధంగా టికెట్ ఇస్తాడు? టికెట్ ఇవ్వకన్నా ముందే పెన్ డ్రైవ్ వచ్చినప్పుడు ఇచ్చినవాడు ఎవడో కాదు, మరి వాళ్ళ డ్రైవరే, మాజీ డ్రైవరే ఇచ్చినాడు. ఇచ్చి బీజేపీలో మోదీ గారికి చెప్పినారు కూడా టికెట్ ఇవ్వద్దు అన్న తర్వాత కూడా ఇచ్చిందంటే ప్రధానమంత్రికి మహిళల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడే తెలుస్తుంది. ధరలు ఒక పక్కన మండిపోతున్నాయని మేము ఈ విధంగా ధర్నాలు చేస్తుంటే ఈరోజు మా పిల్లలను ఆత్మహత్యలకు గురి చేస్తున్నారు, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నప్పుడు ఎవడు ఊరుకుంటాడు? బీజేపీకి మాత్రం ఎవడు మర్చి కూడా ఓటు వేయొద్దని చెప్పి ప్రాధేయపడుతున్నాను. చేతులెత్తి దండం పెట్టి ఓ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నాను.